కలల ఘన అంకుర అస్థి 4వ నెలలో ఎముకలు ఫామ్ అవుతూ వస్తాయి అనుకోని. కలల ఘన అంకుర అస్థి చర్మ 5వ నెలలో చర్మం ఏర్పడుతూ వస్తుంది. 6వ నెలలో అంగజ అంటే దేహంలో నుంచి అంటే కాళ్ళు, చేతులు, వేళ్ళు వీటికి సంబంధించినవన్నీ కూడా ఏర్పడుతూ వస్తాయి. వెంట్రుకలు ఇవన్నీ కూడా. 7వ నెలలో చేతనతాహ ప్రాణం అనేది వస్తుంది. ప్రాణశక్తి అనేది ఆ పిండంలోకి ప్రవేశమవుతూ వస్తుంది అనుకొని. అందువలనే మనం బయట కూడా చూస్తూ ఉంటారు. 7వ నెల తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా బతుకుతూ ఉంటారు. 7 నెలల కంటే ముందు అయితే దాన్ని స్రావము అనేటువంటి పదంతోనే అబార్షన్ అనేటువంటి పదంతో పిలుస్తూ వస్తారు. తర్వాత ఉద్వేగము 8వ నెలలో ఉద్వేగం స్టార్ట్ అవుతుందంట. ఆ పిండానికి నేను ఎప్పుడు బయటికి రావాలి, ఎప్పుడు బయటికి రావాలి అనుకొని. తర్వాత 9వ నెలలో ప్రసవము ఇవన్నీ జరుగుతూ వస్తాయి అనుకొని ఇది తర్వాత చెప్తూ వస్తున్నది. 9 నెలలు నిండిన తర్వాత ప్రసవం అనేది జరుగుతూ వస్తుంది. ఇక్కడ సిత కుజ జీవ సూర్య అని కొన్ని గ్రహాలను చెప్తూ వస్తూ ఈ గర్భాధానమైనటువంటి లగ్నానికి శుక్రుడు అధిపతి, ఆమె గర్భధారణ చేసినటువంటి మొదటి నెలకు శుక్రుడు అధిపతి, 2వ నెలకు ఈ గ్రహం అధిపతి, 3వ నెలకు ఈ గ్రహం అధిపతి అనుకునేటట్లు చెప్తూ వస్తూ ఈ 10 నెలలకు అంటే 9 నెలలు 10వ నెలలో ప్రసవము వీటన్నిటికీ కూడా ఈ నవగ్రహాల్లో దాంట్లో కూడా ప్రధానంగా సూర్యాది శని పర్యంతం ఉన్నటువంటి 7 గ్రహాలను చెప్తూ వచ్చి ధీర